గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఒక చిన్న కథ చెప్తాను. కథ కాదు నిజమే కూడా. ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్ళు. ఇద్దరు ఒకే చోట జాబ్ చేసేవాళ్ళు. ఇద్దరు ఒక చీటీ స్టార్ట్ చేశారు. అయితే అందులో ఫస్ట్ వ్యక్తి నెలకి 2,500 చిట్టి కట్టేవారు. 2,500 ఒక 2 ఇయర్స్ 20 మంత్స్ కట్టాలి. 50,000 చిట్టి. ముందే లిఫ్ట్ చేస్తే తక్కువ డబ్బులొస్తాయి. 46,000, 47,000 అట్లా వస్తాయి. లిఫ్ట్ చేసిన దగ్గర నుండి ప్రతి నెల 500 ఎక్కువ కట్టాలి. 3,000 కట్టాలి. అట్లా కాకుండా లాస్ట్ వరకు వెయిట్ చేస్తే 50,000 చీటికి 53,000, 54,000 అట్లా వస్తాయన్నమాట. 2,500తో ఒకతను చిట్టి స్టార్ట్ చేసాడు ఫస్ట్ వ్యక్తి. రెండో వ్యక్తి ఏం చేసాడు, 2,500 కట్టకుండా ఒక 1,500 చిట్టి కట్టాడు. 1,500 చిట్టి కట్టి 1,500 అంటే ఎంత? 36,000 2 సంవత్సరాలకు కడితే. సో, 2 సంవత్సరాలు గనుక వెయిట్ చేస్తే 36,000కి 39,000, 40,000 వస్తాయి. ఒకవేళ ముందే లిఫ్ట్ చేసుకుంటే 33,000 అట్లా వస్తాయి. కొంచెం ఎక్కువ కట్టాలి. ఇదనమాట. సో, 1,500 చీటీ కట్టి మిగతా 500 అంటే నెలకి 500 అన్నమాట. నెలకి 500 అంటే ఎంత? సంవత్సరానికి 6,000 అలా. సో, కేవలం 1,500 చీటీ కట్టి మిగతా 500తో హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నాడు. అంటే ఇద్దరు కట్టేది 2500 ఫస్ట్ వ్యక్తి 2500 చీటీ కట్టేసాడు డైరెక్ట్. రెండో వ్యక్తి 1,500 చిట్టి కడుతూ ఇంకొక 500తో హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నాడు. ఒక 6 నెలలు గడిచాయి ఇద్దరికి. 6 నెలలు గడిచిన తర్వాత అదొక వర్షాకాలం వచ్చింది. అక్కడ ఏమైందంటే వైరల్ ఫీవర్ వచ్చింది. కామన్‌గా జరిగేది. సో, వైరల్ ఫీవర్ వచ్చి కొంచెం ప్లేట్‌లెట్ తగ్గి ఇవన్నీ గూడా అయ్యి హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సొచ్చింది. బాగా నీరసం అయిపోయేసరికి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఒక 4 రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సొచ్చింది. అక్కడ సుమారుగా ఒక 50,000 బిల్లయింది. సో, మొదటి వ్యక్తి దగ్గర ఏంటంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ లేదు గదా! దానివల్ల అతను అప్పటికప్పుడు 50,000 బిల్లు కట్టాలి. డబ్బులు లేవు. సో, అప్పు చేసి ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గర ఒక 50,000 అప్పు తీసుకొని ఆ బిల్లు కట్టేసి వచ్చేసాడు. రెండో వ్యక్తికి మనం ఇందాక మాట్లాడినట్టు 1,500 చీటీ కడుతున్నాడు. 500 హెల్త్ ఇన్స్యూరెన్స్ కదా! సో, అందువల్ల ఇతను ఎలాంటి డబ్బులు కట్టకుండా డైరెక్ట్ ఆ ఇన్స్యూరెన్స్ ఉండడం వల్ల ఆహ్, వచ్చేసాడన్నమాట. ఎలాంటి డబ్బులు ఖర్చు అవ్వలేదు. క్యాష్‌లెస్. ఇప్పుడు ఫీవర్ వల్ల ఏమైంది? ఇంకొక 2 నెలలు అలా రెస్ట్ తీసుకోవాల్సొచ్చింది. బాడీ అంతా వీక్ అయిపోయిందన్నమాట. అయితే ఇప్పుడు ఆ 2 నెలలు ఈ ఫస్ట్ వ్యక్తి ఆ 50,000కి అప్పు కట్టాలి. ఆ అప్పు కోసం మళ్ళీ ఇంట్రెస్ట్, వడ్డీ అది కట్టాడు. ఇంకా దాంతో పాటు మానసికమైన ఒత్తిడి. అరే! డబ్బులు పోయాయి ఇదంతా అని. సో, దానివల్ల ఏమైంది? అది కట్టేసి ఇట్లా కాదని చెప్పి చీటీ పాట పాడి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కట్టాడు. అప్పుడేంటి ముందే చీటీ లిఫ్ట్ చేయడం వల్ల డబ్బులు తక్కువొచ్చినాయి. దీనికో 2 నెలలు వడ్డీ కట్టాడు. ప్లస్ ఆ తర్వాత మిగతా సంవత్సరం పాటు ప్రతి నెల 3,000 కట్టాలి ఎక్స్‌ట్రా. ఎందుకంటే చీటీ లిఫ్ట్ చేసాడుగా అప్పు కట్టడానికి. సో, ఆ సేవింగ్స్ మొత్తం ఖాళీ అయ్యాయి. ఇంకో సంవత్సరం పాటు ఒక రకంగా చెప్పాలంటే అప్పు తీర్చాలి. రెండో వ్యక్తికి ఇలాంటివేవీ లేవు. అతను 1,500 ఏదైతే కడుతున్నాడో అదే కడుతున్నాడు. ఇంకొక సంవత్సరం కడతాడు. తనకు చివరికి 39,000, 40,000 అలా వస్తాయి. ప్లస్ సంవత్సరం మొత్తం పాటు ఏ రకమైన హెల్త్ ఇష్యూస్ వచ్చినా హాస్పిటల్‌కెళ్తే ఒక్క రూపాయి కూడా డబ్బులు కట్టాల్సిన పని లేకుండా తను బయటకొస్తాడని ఒక నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతో చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ హెల్త్ ఇన్స్యూరెన్స్ యొక్క ప్రాముఖ్యత. మనందరికీ తెలుసు. తెలిసినా సరే మనకేమవుద్దిలే అయితే మాత్రం ఆహ్, చిన్న హాస్పిటల్‌కెళ్తే 500, 1000 అయిపోద్దనుకుంటాం. సో, ప్రాబ్లమ్స్ అనేది మనకు చెప్పి రావు. అందుకని మీరు ఖర్చు పెట్టే దాంట్లో ఇప్పుడు 2,500 చీటీ అని మాట్లాడాం. సో, అది కామన్‌గా ప్రతి ఒక్కరం చేస్తుంటాం. 5,000, 10,000 చీటీలు కడుతుంటాం. అందులో ఒక చిన్న అమౌంట్ కేవలం నెలకి ఒక 500 ఒక పర్సన్‌కి సరిపోద్ది. హెల్త్ ఇన్స్యూరెన్స్ వచ్చేస్తది. సో, అలా హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. లేని వాళ్ళకి కూడా చెప్పండి. ఈ శ్రీ వెంకటేశ్వర ఇన్స్యూరెన్స్ సర్వీసెస్‌ని కాంటాక్ట్ అవ్వండి. మీకు మీ ఇన్‌కమ్ తగ్గట్టుగా, ఫ్యామిలీకి తగ్గట్టుగా చాలా తక్కువ డబ్బుల్లో మంచి సర్వీస్ ఉన్న హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇవ్వబడుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.